ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనాన్ని చదువుతున్నాను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పాప క్షమాపణ పొందిన మానవుడు దేవుని నడిపింపు కొరకు దేవుని మీద ఆధారపడాలని కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని ఆలోచన మన జీవితాన్ని మార్చివేస్తుంది. అలాగే నీవు చేరవలసిన గమ్యానికి, లక్ష్యానికి కూడా అవసరమైన మార్గాన్ని చూపుతుంది. అందుకని దేవుడు తన వాక్యం ద్వారా నీకు తెలియజేసే ప్రతి ఆలోచన నీవు నడవడానికి ఇష్టపడాలి. అప్పుడు తప్పకుండా ఆయన నీ జీవితాన్ని సరైన మార్గములో, ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించును. తప్పకుండా ఆయన నీ జీవితాన్ని సరైన మార్గములో, ఆశీర్వాద మార్గములు నడిపిస్తారు. ఆసాపుకి వ్యక్తిగతంగా సమాధానం లేని స్థితిలో ఆసాపుని దేవుడు తన ఆలోచన ద్వారా నడిపించటం ద్వారా నడుచుకున్నప్పుడు ఆసాపుకి సమాధానం దొరికింది. దావీదు కుటుంబ జీవితంలో, తన వ్యక్తిగత జీవితంలో సమాధానం లేని పరిస్థితుల్లో దావీదుకి దేవుడు తన ఆలోచన ద్వారా కుటుంబంలో దావీదుకి సమాధానము అనుగ్రహించారు. అలాగే మోషే ఇశ్రాయేలులు నడిపిస్తున్న దినాల్లో, అనగా ఐగుప్తు నుండి కనానుకు నడిపిస్తున్న కాలములో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి రోజులు తరబడి ఉండగా దేవుడు మోషేకి ఆలోచన ఇచ్చి ప్రజలను సమాధానపరిచి వారికున్న సమస్యల్ని పరిష్కరించడానికి దేవుడు మోషేకి ఆలోచన ఇవ్వటం ద్వారా సత్యమును ఆసక్తి కలిగిన వారికి, అలాగే నమ్మకస్తులైన మనుషుల్ని ఏర్పాటు చేసి మోషేకి ఆలోచన ఇవ్వటం ద్వారా సమాజంలోకి మనుషులను, వారి సమస్యలను, సమాధానమును, పరిష్కారములు అనుగ్రహించాడు. అందుకని దేవుడు తన వాక్యం ద్వారా నీకు తెలియజేసే ప్రతి ఆలోచన నీవు నడవటానికి ఇష్టపడితే తప్పకుండా ఆయన నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మాకు ఆలోచనకర్తగా మా జీవితాన్ని మీరు ఏ విధంగా నడిపిస్తారో, భక్తుల జీవితాన్ని ఏ విధంగా నడిపించారో, మేము కూడా మా జీవితాల్లో మీ మీద ఆధారపడితే మా జీవితాన్ని మీరు నడిపించే దేవుడుగా మేము ఆశీర్వదింపబడతామని మీ లేఖనాల్లో బట్టి మీరు మాకు తెలియజేస్తుండగా, ప్రియ తండ్రి, మీ పిల్లలను మీరు ఆలోచన ఇచ్చి నడిపించమని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తున్నాను. మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, వారి యొక్క చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను జ్ఞాపకం చేసుకున్నాను. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వటానికి అయిన వారికి గర్భఫలాలు మీరు ఇమ్మని, గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించి మీ పిల్లలకున్న సమస్యల అవసరతల్లో మీరు సహాయం చేయమని
మీ కృపాహస్తాలకే బిడ్డలను అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.